ఏప్రిల్ 23 మన బీఎస్ఎఫ్ జవాను ఫిరోజ్పూర్ పంజాబ్లోని రైతులకి గస్తీ కాస్తూ అస్వస్థతకి గురై చెట్టు కిందకి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటున్న టైంకి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకెళ్ళిపోయారు. ఎందుకంటే పొరపాటున తను పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనమాట. ఎల్ఓసీని క్రాస్ చేసి తనకి ఐడియా లేదు యాక్చువల్గా మన జవాన్ని వదలాలని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా మన పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. అదృష్టం ఏంటంటే ఈ మంత్ స్టార్టింగ్లో పాకిస్తాన్ రేంజర్ ఒకడు మనకి దొరికిండనమాట, మొహమ్మదుల్లా. సో మనం అతన్ని క్యాప్చర్ చేసుకునేసరికి వాళ్ళ మీద కూడా ఒత్తిడి వచ్చి ఇప్పుడు వాళ్ళు మన జవాన్ని వదిలితే మనం ఇతను వదిలాము. మన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్, పాపం చాలా టెన్షన్ పడింది. సో హోప్ఫుల్లీ ఇప్పుడంతా హ్యాపీ. పాపం తన్ని మెంటల్గా చాలా టార్చర్ చేసిందంట. మొత్తం కళ్ళకి గంతలు కట్టి 3 ప్లేసెస్లో తిప్పి లాస్ట్కి ఒక సెల్లో వేసి చేతులకి కట్టేసి కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదంట. మీ సీనియర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వు అని వేధించిందంట. బీఎస్ఎఫ్లో ఒక రూల్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏ సెల్ ఫోన్ పెట్టుకోరు. సో వాళ్ళకే ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. ఎంతసేపు మనము ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కరు దేశం కోసము ఎంతో కష్టపడతారు. వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇండైరెక్ట్గా ఎంతో సేవలు అందిస్తున్నారు. అందరికీ హ్యాట్స్ ఆఫ్.